నిజంగా దేవుని ప్రేమలో ఉన్నవాడు తన మాట ఇలా ఉంటుంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిజంగా దేవుడు లేకపోతే నేను బ్రతకలేను అనేవాడు తన ఇష్ట ప్రకారం తన మార్గంలో ఇంకా రక్షణ పొందకుండా బాప్తిజం తీసుకోకుండా బ్రతకడు. నీ అంతటా నువ్వు అన్నీ చేసుకోదామంటే అవ్వదండి. మనుషులను నమ్మద్దు, త్రోసివేస్తారు. మనుషులను నమ్మద్దు, అవమానపరుస్తారు. మనుషులను నమ్మద్దు, చివరికి ఒంటరిగా విడిచిపెట్టేస్తారు. కోట్ల మంది మనుషులు బాధ పెడతాను కన్నా యేసైనా సంతోషపడతాం. ఏది ముఖ్యమైనప్పుడు యేసుని సంతోషపడతాం. ఇట్ డజంట్ మ్యాటర్, వాడు సంతోషపడకపోయినా పర్వాలే. నా బిడ్డ అని యేసు ప్రభు నిన్ను చూసి చెప్పగలిగితే చాలు. నా ప్రేమికుడు అని యేసు ప్రభు నిన్ను చూసి చెప్తే చాలు. క్షణ మాత్రం పాపానికి యేసుని విడిచిపెడతావా? కొంతకాలం కోరికల కొరకు నిత్యాగ్ని కోరుచున్నావా? లేదు, యేసుతో పాటు నిత్యత్వం ఫరెవర్ ఆయన మహిమైశ్వర్యములు ఆనందంగా సంతోషంగా సమాధానం ఉంటావా? చాయిస్ ఇస్ యోర్స్.